ఓకే అండి, ఈరోజు మనం ఫిజిక్స్ విభాగంలో మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ ధ్వని అనేటటువంటి లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాంతి ఫిజిక్స్ విభాగంలోనే తీసుకున్నట్లయితే భౌతిక శాస్త్రంలోనే అతిపెద్ద చాప్టర్ ఏమిటంటే కాంతి అనే లెసన్లను లైట్ చాలా ఇంపార్టెంట్. ఇది కానీ కంప్లీట్ చేసినట్లయితే మ్యాక్సిమం ఈ యొక్క ధ్వని కాంతి నుంచి ఈ రెండు చాప్టర్లకు సంబంధించి లేనటువంటి ప్రశ్నలు అనేవి ఏ యొక్క ఎగ్జామ్లో కూడా ఉండవు. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ యొక్క ధ్వని మరియు కాంతి. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఏ యొక్క ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా సరే ఫిజిక్స్ విభాగంలో మనకి ఎక్కువగా కనిపించేటటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ముఖ్యంగా ధ్వని మరియు కాంతి. ఇంకా ధ్వని తక్కువగా ఉండొచ్చేమో కానీ కాంతి నుంచి అయితే మాత్రం తప్పనిసరిగా 1 or 2 బిట్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ కాంతి లెసన్. అయితే మరి మనం కాంతి లెసన్ గురించి మరి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అనేది తెలుసునన్న. ఎందుకంటే ఆల్రెడీ చెప్పి ఉన్నాం మొదట్లోనే, ఇప్పుడు సిలబస్ చెప్పినప్పుడే చెప్పి ఉన్నాం, కాంతి అనేది ఒక శక్తి స్వరూపము, ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం, మన యొక్క మానవుని యొక్క కండర శక్తి అనేది ఒక శక్తి స్వరూపము అని చెప్పేసి, విద్యుత్ అనేది ఒక శక్తి స్వరూపం అని చెప్పేసి చెప్పి ఉన్నాం. అన్నీ కూడా శక్తి స్వరూపాలే. అలాగే కాంతి కూడా ఒక శక్తి స్వరూపము. మరి యొక్క శక్తి స్వరూపమైనటువంటి యొక్క కాంతి అనేది స్వయం ప్రకాశకాల నుంచి, స్వయం ప్రకాశకాలు మీన్స్ సెల్ఫ్ ల్యూమినస్, ఏమిటన్నా సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అంటారు. అయితే ఈ విధంగా స్వయం ప్రకాశకాల నుంచి వెలువడినటువంటి కాంతి అనేది దాదాపు అన్ని దిశలలో కూడా ప్రయాణిస్తుంది. అంటే లైట్ అనేది ఈ యొక్క స్వయం ప్రకాశకాలు సెల్ఫ్ ల్యూమినస్ బాడీ నుంచి విడుదలైనటువంటి యొక్క కాంతి అనేది మ్యాక్సిమం అన్ని డైరెక్షన్స్లో కూడా ఇది మనకి ఏమవుతుందన్న ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఈ విధంగా విడుదలైనటువంటి యొక్క కాంతి అనేది మనం చూసుకున్నట్లయితే, అయితే దీని నుంచి విడుదలైనటువంటి యొక్క కాంతి అనేది వేరొక వస్తువు యొక్క ఉపరితలంపై పతనం చెంది, అంటే ఈ విధంగా ఈ వస్తువుపై పతనం చెంది మనిషి యొక్క కంటిని చేరడానికి, దేన్నన్నా మనిషి యొక్క కంటిని చేరడానికి అంటే మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుందన్నమాట. అంటే స్వయం ప్రకాశకాల నుంచి విడుదలైనటువంటి శక్తి వేరొక ఉపరితలంపై పతనం చెంది అది పరావర్తనమై మళ్ళీ మన యొక్క కంటిని చేరడానికి పట్టేటటువంటి సమయం ఎంత అంటే 1/16 సెకండ్స్. అంటే మన కంటిలో ఉన్నటువంటి దేనిని తాకుతుంది, రెటీనాను తాకితేనే మనకి దృక్నాడి అనేది మనకి యాక్టివ్ అవుతుందన్నమాట. అంటే ఒక వస్తువు నుంచి విడుదలైనటువంటి కాంతి జనకము వేరొక వస్తువు యొక్క ఉపరితలంపై పతనము చెంది మన యొక్క కంటిని చేరడానికి పట్టు సమయం ఎంత అంటే 1/16 సెకండ్ల సమయం పడుతుంది. ధ్వని చెప్పి ఉన్నాం మనం ఆల్రెడీ. అంటే ఒక వస్తువు దగ్గర నుంచి విడుదలైనటువంటి యొక్క ధ్వని అనేది తరంగముల రూపంలో మన యొక్క చెవిలోని కర్ణభేరిని చేరడానికి పట్టు సమయం 1/10 సెకండ్స్ అని చెప్పి ఉన్నాం. అదేవిధంగా కాంతి జనకం అనేది ఒక వస్తువు ఉపరితలంపై పతనం చెంది తిరిగి మన యొక్క కంటిని చేరడానికి పట్టే సమయం ఎంతంటే 1/16 సెకండ్స్. దేన్ని తాకుతుంది, కంటిలోని దృక్నాడిని తాకుతుంది. ఆప్టిక్ నెర్వ్ అంటారు నాన్న దాన్ని. ఏమిటి, ఆప్టిక్ నెర్వ్. దీన్ని తెలుగులో దృక్నాడి అంటారు. దీన్ని చేరడానికి పట్టేటటువంటి సమయము. అర్థమైంది లేదా? మరి ఈ యొక్క ఆప్టిక్ నెర్వ్ పేరు మీదుగానే మనకి కంటి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్థమాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ ఐ ఈజ్ నోన్ యాజ్ ఆప్థమాలజీ. అంటే కంటిలో ఉన్నటువంటి యొక్క దృక్నాడి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్థమాలజీ. దీని పేరు మీదగానే వచ్చింది నాన్న. మరి ఈ యొక్క కంటికి వైద్యం చేసేటటువంటి డాక్టర్ని ఏమంటారంటే ఆప్థమాలజిస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైంది లేదా? కంటిలో ఉండే నాడి ఏమిటంటే ఆప్టిక్ నాడి, అంటే ఆప్టిక్ నెర్వ్, దృక్నాడి. కంటి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏమిటంటే ఆప్థమాలజీ. కంటికి వైద్యం చేసేటటువంటి డాక్టర్ని ఏమని పిలుస్తారంటే ఆప్థమాలజిస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అర్థమైంది లేదన్నా? అయితే ఇలా మన విశ్వంలో ఉన్నటువంటి వస్తువులు ప్రకాశించడాన్ని బట్టి, అర్థమైంది లేదన్నా, మన యొక్క విశ్వంలో ఉన్నటువంటి వస్తువులు ప్రకాశించేటటువంటి ఆ యొక్క స్థితిని బట్టి వస్తువుల్ని 2 రకాలుగా విభజించారు నాన్న. అవి ఏమిటంటే ఒకటి స్వయం ప్రకాశకాలు, ఒకటి ఏమిటన్నా స్వయం ప్రకాశకాలు, 2 అస్వయం ప్రకాశకాలు. వీటిని స్వయం ప్రకాశకాలను మనకి తెలుగులో ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. వీటిని ఏమంటారంటే నాన్ ల్యూమినస్ బాడీస్.
సెల్ఫ్ లూమినస్ బాడీస్ మరియు నాన్ లూమినస్ బాడీస్ అని చెప్పేసి పిలుస్తారు. స్వయం ప్రకాశకాలు అంటే ఏమిటంటే మీకు తెలుసు ఆల్రెడీ అందులోనే ఉంది, స్వయం అంటే స్వయంగా అవి వెలుగుతాయి. అయితే ఈ స్వయం ప్రకాశకాలు మళ్ళీ మనము రెండు రకాలుగా తీసుకోవాల్సిన, ఒకటి స్వయం ప్రకాశకాలు, రెండు మళ్ళీ కృత్రిమ స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా, అదేవిధంగా మినుగురు పురుగు, ఇవన్నీ కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నన్ను అర్థమైంది లేదు, అవి స్వతహాగా వెలుగుతాయి, మనం వాటిపై ఏమీ ప్రెజర్ చేస్తున్నాడు. సూర్యుడు సహజంగానే వెలుగుతూ మన ప్రపంచానికి వెలుగులు ఇస్తున్నాడు. అదేవిధంగా నక్షత్రాలు సహజంగానే ఎదుగుతాయి, అంటే సెల్ఫ్ లూమినస్, అవి వాటిగానే అవి వెలుగుతాయి. అదేవిధంగా మినుగురు పురుగు, ఫైర్ ఫ్లై అంటాం మనం చూస్తున్నటువంటి, అది కూడా స్వయం ప్రకాశకానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి చెప్పవచ్చును. రెండవది ఏమిటంటే కృత్రిమ స్వయం ప్రకాశకాలు. అంటే ఏమిటంటే మనము వాటిపై మనం చేసేటటువంటి ప్రయోగాలను బట్టి అవి వెలుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విద్యుత్ బల్బు, అదేవిధంగా ట్యూబ్ లైటు, ఇవన్నీ తీసుకున్నట్లయితే అవి కృత్రిమంగా వెలగడం అనేది జరుగుతుంది. అంటే వాటిపై మానవుని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి వాటిని ఏమంటారంటే కృత్రిమ స్వయం ప్రకాశకాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏమిటంటే బయోలూమినిసెన్స్ అని చెప్పేసి జీవ సందీప్తి అంటారు నాన్న. అంటే ఏమిటంటే జీవుల నుంచి వెదజల్లేటటువంటి కాంతిని ఏమంటారంటే జీవ సందీప్తి, బయోలూమినిసెన్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే డైనోప్లాజిలేట్స్ అని చెప్పేసి పిలుస్తారు. డైనోప్లాజిలేట్స్ దీనికి ఎగ్జాంపుల్ అంటే మనకి జీవులు స్వతహాగా వాటి కాంతిని వెదజల్లుతాయి, దాన్ని ఏమంటారంటే జీవ సందీప్తి. చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగాడు, వాటికి ఎగ్జాంపుల్ ఏమిటంటే డైనోప్లాజిలేట్స్. ఇవి స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలు అంటే అవి స్వతహాగా వెలిగేవి. ఎగ్జాంపుల్ సూర్యుడు, మినుగురు పురుగు, స్టార్స్, నక్షత్రాలు. అదే కృత్రిమ స్వయం ప్రకాశకాలు అంటే వాటిపై మన యొక్క ప్రభావితం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ అండ్ ఏమిటన్నా ఈ టార్చ్ లైట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అస్వయం ప్రకాశకాలు, నాన్ ల్యూమినస్ బాడీస్. అంటే ఏమిటంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి స్వయం ప్రకాశకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వయం ప్రకాశకాలపై ఆధారపడేటటువంటి వాటి వస్తువులను ఏమంటారంటే అస్వయం ప్రకాశకాలు. అంటే నాన్ ల్యూమినస్ బాడీస్ అనే వేటిపై డిపెండ్ అయి ఉంటారు నాన్న, సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్పై ఆధారపడి ఉంటాయి. అంటే మీకు ఏమర్థమవుతుంది, అస్వయం ప్రకాశకాలు అనేవి కాంతిని విడుదల చేయలేవు, కాంతి జనకాలను విడుదల చేయలేవు, అందుకే వాటిని నాన్ ల్యూమినస్ బాడీస్ అని చెప్పేసి చెప్పి ఉన్నాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే మనకి చంద్రుడి దగ్గర ఎటువంటి వాతావరణం ఉండదు, అదేవిధంగా అక్కడ ఎటువంటి కాంతిని కూడా అతను సృష్టింపజేయలేడు. అదేవిధంగా గ్రహాలు, ప్లానెట్స్, అర్థమైంది లేదన్నా, అదేవిధంగా ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్కి వేటికి ఎగ్జాంపుల్స్ అంటే అస్వయం ప్రకాశకాలు. అదేవిధంగా కర్ర, అదేవిధంగా మానవ శరీరం, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే అస్వయం ప్రకాశకాలు, నాన్ లూమినస్ బాడీస్. ఎందుకంటే వీటి దగ్గర నుంచి కాంతి అనేది మనకి బయటికి రాదు. అంటే వేటిపై డిపెండ్ అయి ఉంటాయి, మనకి స్వయం ప్రకాశకాలపైన ఆధారపడి ఉంటాయి. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతే చంద్రునిపై పడుతుంది, అర్థమైతే లేదన్నా. అదేవిధంగా ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతే గ్రహాలకు వస్తుంది, అర్థమైతే లేదన్నా. సో ఈ విధంగా అస్వయం ప్రకాశకాలు అనేవి స్వయం ప్రకాశకాలపైన ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి మనము ప్రత్యేకంగా చెప్పవచ్చు అన్న. సో ఇవి మనకి స్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్స్ అవి అయితే మనకి అస్వయం ప్రకాశకాలకు ఎగ్జాంపుల్స్ ఇవి, అర్థమైతే లేదన్నా. అయితే కాంతిని తమ ద్వారా ప్రసరింపజేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు నాన్న. అంటే కాంతిని తమ ద్వారా ప్రసారింపజేసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ వస్తువుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏమిటంటే చూడండి అన్న, కాంతిని తమ ద్వారా ప్రసారింపజేసుకునే విధానాన్ని బట్టి అవి ఏమిటంటే ఒకటి పారదర్శక పదార్థాలు, ఓకేనా. రెండవది అర్ధపారదర్శక పదార్థాలు, అర్ధపారదర్శక లేదా పాక్షిక పదార్థాలను వీటిని అంటారు. మూడవది ఏమిటంటే అపారదర్శక పదార్థాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పారదర్శక పదార్థాలనే ట్రాన్స్పరెంట్ బాడీస్, వీటిని ఏమంటారంటే సెమీ ట్రాన్స్పరెంట్ బాడీస్, వీటిని ఏమంటారంటే ఒపాక్ బాడీస్ లేదా ఒపాక్ మెటీరియల్స్ అని చెప్పేసి పిలుస్తారు.
ఫస్ట్ ఏమని చెప్పి ఉన్నాను డెఫినేషను, కాంతిని తమ ద్వారా ప్రసరింపజేసుకునే విధానాన్ని బట్టి ఇవి 3 రకాలు. ఒకటి పారదర్శక పదార్థాలు. మరి పారదర్శక పదార్థాలు అంటే ఏమిటంటే మనకి అందులోనే ఉంది ట్రాన్స్పరెంట్ బాడీస్. అంటే కాంతిని ఇవి పూర్తిగా తమ ద్వారా ప్రసరింపజేసుకుంటాయి. అంటే మనము కాంతి జనకాలనే వాటి గుండా పూర్తిగా యువతల నుంచి అవతలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్వచ్ఛమైనటువంటి నీరు తీసుకున్న, స్వచ్ఛమైన నీరు, అదేవిధంగా గాజు, అర్థమైందా లేదన్నా, అదేవిధంగా వజ్రము, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి పారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్. అర్థమైందా లేదన్నా, అంటే వీటి గుండా ఏమిటి మనకి కాంతి అనేది పూర్తిగా యువతల నుంచి అవతలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా లేదన్నా. నెక్స్ట్ అర్ధ పారదర్శక పదార్థాలు లేదా పాక్షిక పారదర్శక పదార్థాలు లేదా సెమీ ట్రాన్స్పరెంట్ బాడీస్. అంటే దీని అర్థం ఏమిటంటే ఇవి తమ ద్వారా కాంతిని సగం ప్రసరింపజేసి మిగతా సగాన్ని ఆపివేస్తాయి. అంటే సగం కాంతే వెళ్తుంది, మిగతా సగం వెళ్లకుండా ఆపుతుంది. అందుకే వీటిని అర్ధ పారదర్శక పదార్థాలు అన్నారు. వీటికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనం నూనె అద్దినటువంటి కాగితం, అంటే ఒక కాగితానికి తీసుకొని దానికి నూనెని మనం అప్లై చేసినా లేదంటే నెయ్యిని అప్లై చేసినా వాటిలో నుంచి కాంతి అనేది అంత ఫాస్ట్గా వెళ్ళదు. వెళ్ళినా సరే సగం మాత్రమే వెళ్తుంది, మిగతా సగం వెళ్ళదు. అందుకే వాటిని అర్ధ పారదర్శక పదార్థాలు అన్నారు. అర్థమైందా లేదన్నా. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి ఏమిటంటే ట్రేసింగ్ పేపర్స్ అని చెప్తారు, అచ్చు కాగితాలు అని చెప్పేసి మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చూసే ఉంటారు. మరి యొక్క అచ్చు కాగితాలు గుండా కూడా మనకి కాంతి అనేది మనకి సగం మాత్రమే ప్రయాణించి సగం మాత్రం వెళ్ళదు. అదేవిధంగా గరుకు తలంగా ఉన్నటువంటి గాజు, అంటే గరుకుగా ఉన్నటువంటి గాజులో కూడా మనకి కాంతి అనేది పూర్తిగా ప్రసరింపజాలదు, సగం మాత్రమే ప్రసరింపజేసి మిగతా సగాన్ని ఆపివేయడం జరుగుతుంది. అటువంటి వాటిని ఏమంటారంటే అర్ధ పారదర్శక పదార్థాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అర్థమైందా లేదన్నా. నెక్స్ట్ ఏమిటంటే అపారదర్శక పదార్థాలు, ఒపాక్ బాడీస్. అంటే ఏమిటంటే ఇవి పూర్తిగా తమ ద్వారా కాంతిని ప్రసరింపజేయలేవు. అంటే వీటి నుంచి పూర్తిగా కాంతి అనేది యువతల నుంచి అవతలకి వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ యొక్క మార్కర్ తీసుకున్నా, బోర్డు తీసుకున్నా, మానవ శరీరం తీసుకున్నా, కర్ర తీసుకున్నా, అర్థమైంది లేదన్నా, ఏమి తీసుకున్నా సరే అంటే ఏవైతే వాటి గుండా కాంతిని ప్రసరింపజేయలేవో వాటిని ఏమంటారంటే అపారదర్శక పదార్థాలు. అంటే వీటికి ఎగ్జాంపుల్స్ కూడా గ్రహాలు, ఉపగ్రహాలు, చంద్రుడు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీటి గుండా మనకి ప్రసరింపజాలదు, కాంతి అనేది ప్రసరింపజాలదు అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే యువతల నుంచి అవతలకి వెళ్ళదు. అందుకే వీటిని ఏమన్నారంటే అపారదర్శక పదార్థాలు, ఒపాక్ బాడీస్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అర్థమైందా లేదన్నా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏమిటంటే కాంతికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని సిద్ధాంతాలు ఇవ్వడం అనేది జరిగింది నాన్న. కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించడం అనేది జరిగింది. వాటిని ఏమంటారంటే కాంతి సిద్ధాంతాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమిటి నాన్న, కాంతి సిద్ధాంతాలు అంటే థియరీస్ ఆఫ్ ద లైట్. అవి ఏమిటంటే ఒకటి కణ సిద్ధాంతము. ఏమిటి నాన్న, కణ సిద్ధాంతం. దీన్ని కాంతి కణ సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారు. పార్టికల్ థియరీ ఆఫ్ లైట్. దీన్ని ఏమంటారంటే కార్పాస్కులర్ థియరీ అని చెప్పి, కార్పాస్కులర్ థియరీ అని కూడా పిలుస్తారు నాన్న. కార్పాస్కులర్ థియరీ ఎందుకు పిలుస్తారో చెప్తా. నెక్స్ట్ రెండవది ఏమిటంటే తరంగ సిద్ధాంతము. రెండవది ఏమిటి నాన్న, తరంగ సిద్ధాంతము. వేవ్ థియరీ ఆఫ్ లైట్. మూడవది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా ఎగ్జామ్ దీని నుంచి తప్పనిసరిగా బిట్ వస్తూనే ఉంటుంది. అదే ఏమిటంటే క్వాంటం సిద్ధాంతము. క్వాంటం థియరీ ఆఫ్ లైట్. నెక్స్ట్ మూడవది విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. ఇట్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. ఇవి మనకి కాంతికి సంబంధించి ఉన్నటువంటి సిద్ధాంతాలను. అర్థమైందా లేదా. ఇట్ మీన్స్ థియరీస్ ఆఫ్ ద లైట్. ఒకటి కాంతి కణ సిద్ధాంతం, రెండు కాంతి తరంగ సిద్ధాంతం, మూడు క్వాంటం సిద్ధాంతము, నాలుగు విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. వాటిని ఇంగ్లీష్లో పార్టికల్ థియరీ ఆఫ్ ద లైట్ ఆర్ కార్పాస్కులర్ థియరీ ఆర్ వేవ్ థియరీ ఆఫ్ లైట్, క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే న్యూటన్. ఎవరినన్నా కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే న్యూటన్. మనకి న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. నెక్స్ట్ తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే హైగెన్స్. ఎవరినన్నా హైగెన్స్.
నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్, మార్క్స్ ప్లాంక్. మార్క్స్ ప్లాంక్ అనేటువంటి వ్యక్తి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మ్యాక్స్వెల్. ఎవరినన్నా? మ్యాక్స్వెల్. వీళ్ళు నలుగురు కూడా ఈ యొక్క 4 సిద్ధాంతాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. ఎక్కువగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలు ఎగ్జామ్స్లో బిట్ అడుగుతుంటాడు. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి న్యూటన్. తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి హైగెన్స్. నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మార్క్స్ ప్లాంక్. అదేవిధంగా విద్యుదయస్కాంత సిద్ధాంతం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాక్స్వెల్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి కణ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నట్లయితే న్యూటన్ ఏం చెప్పి ఉన్నాడంటే, మరి యొక్క కాంతి జనకము అనేది కణాల రూపంలో ప్రయాణిస్తుంది. అర్థమైందా లేదన్నా? కాంతి అనేది కణాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క కాంతి అనేది ఏ కణాల రూపంలో ప్రయాణిస్తుంది? చిన్న చిన్న కణాల రూపంలో ఈ యొక్క కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఇలా చిన్న చిన్న కణాల రూపంలో కాంతి ప్రయాణించడం వల్ల వాటిపై భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం అనేది అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కాంతి కణాలు బాగా చిన్నవిగా ప్రయాణిస్తున్నాయి, వెరీ స్మాల్. అర్థమైంది లేదన్నా? చాలా చిన్నగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటిపై గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది అంత ఎక్కువగా ఉండదు అని చెప్పేసి మనకి న్యూటన్ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క కాంతి కణాలు చిన్నగా ఉండడం వల్ల వాటిపై గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అందుకే ఈ యొక్క సిద్ధాంతానికి ఇంకొక పేరు ఏమిటి పెట్టారంటే కార్పాస్కులస్ థియరీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క చిన్న చిన్న కణాలపై కాంతిపై గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే దీన్ని కార్పాస్కులస్ థియరీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అర్థమైందా లేదన్నా? అయితే కాంతి కణ సిద్ధాంతం ద్వారా న్యూటన్ ఏం చెప్పాడంటే, కాంతిలో ఉన్నటువంటి కణాల పరిమాణమును బట్టి దానికి రంగు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా లేదన్నా? అంటే రంగులు ఏ విధంగా మనకు వస్తాయంటే కాంతిలో ఉన్నటువంటి కణాలను బట్టి, ఇట్స్ డిపెండ్ ఆన్ ద సెల్స్. కణాలను బట్టి మనకి కాంతికి ఈ యొక్క రంగులు రావడం అనేది జరుగుతుందని చెప్పి ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, మనకి సాలిడ్లో అయితే కణాలు అనేవి దగ్గరగా బాగా ఎక్కువగా ఉంటాయి. అదే మనకి లిక్విడ్స్లో తీసుకున్నట్లయితే కొంత డిస్టెన్స్లో మనకి కణాలు అనేవి ఉంటాయి. అర్థమైందా లేదు నాన్న? ఈ విధంగా కొంత డిస్టెన్స్లో ఉంటాయి లిక్విడ్స్లో. అదే మనము ఎయిర్లో తీసుకున్నట్లయితే, అంటే గాలిలో తీసుకున్నట్లయితే కణానికి మరియు కణానికి మధ్య చాలా ఎక్కువ దూరం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే న్యూటన్ ఏం చెప్పాడంటే కాంతి కణ సిద్ధాంతం ద్వారా ఈ యొక్క కాంతి అనేది మనకి ఎందులో ఎక్కువగా ఉంటుందన్నాడు? డెన్సర్ మీడియంలో. అంటే ఎక్కడైతే యానకము ఉంటుందో, అర్థమైంది లేదు? యానకం ఉందంటే అక్కడ కణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కణాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంతి అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది. కాంతి ఎక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పి ఉన్నాడు. ఎక్కడైతే కణాలు తక్కువగా ఉంటాయో అంటే సరళ యానకంలో కాంతి అనేది తక్కువగా ప్రయాణిస్తుంది. సాంద్రత యానకంలో అంటే ఎక్కడైతే కణాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంతి అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పి ఉన్నాడు. అంటే ఇట్ మీన్స్ ఏం చెప్పాడన్నా? డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ న్యూటన్ చెప్పింది. అర్థమైందా లేదన్నా? అంటే ఎక్కడైతే కణాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంతి అనేది చాలా ఈజీగా ఎక్కువగా ప్రయాణిస్తుంది. ఎక్కడైతే కణాలు తక్కువగా ఉంటాయో అక్కడ కాంతి అనేది చాలా తక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పేసి మనకి న్యూటన్ ప్రతిపాదించడం అనేది జరిగింది. కానీ ఇతను ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించలేకపోయాడు. కానీ ఈ యొక్క కణ సిద్ధాంతం అనేది మనకి ఎంతోమంది శాస్త్రవేత్తలకి తమ యొక్క ముందు ప్రయోగాలు చేసుకోవడం కోసం ఇది ఒక వెన్నెముకగా నిలిచింది అని చెప్పేసి చెప్పవచ్చును. కాంతి కణ సిద్ధాంతం అనేది అర్థమైందా లేదన్నా? చాలామందికి ఉపయోగపడింది కానీ ఇతను నిరూపించుకోలేకపోయాడు. అర్థమైందా లేదన్నా? ఇతను ఏం చెప్పాడు? సాంద్రత యానకంలో కాంతి అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది, సరళ యానకంలో కాంతి అనేది తక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అంటే సరళ యానకం అంటే ఏమిటి? మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే గాలిలో మనకి తక్కువగా ఉంటుంది. అదే సాలిడ్ మెటీరియల్ అంటే ఘన పదార్థాలలో ఇది తీసుకున్నట్లయితే డెన్సర్ మీడియంలో ఎక్కడైతే కణాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ కాంతి అనేది ఎక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పేసి అతను చెప్పి ఉన్నాడు. కానీ కరెక్ట్గా ప్రూవ్ చేయలేకపోయాడు న్యూటన్. ఓకేనా? నెక్స్ట్ తరంగ సిద్ధాంతము, వేవ్ థియరీ చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవడంటే హైగెన్స్. అర్థమైంది లేదన్నా? హూ ప్రపోజ్డ్ ది వేవ్ థియరీ ఆఫ్ లైట్. Huygens proposed the wave theory of light. Who proposed the particle theory of the light? Newton proposed the particle theory of the light. మరి యొక్క తరంగ సిద్ధాంతము బట్టి మాట్లాడినట్లయితే హైగెన్స్ ఏం చెప్పాడంటే
ఈ యొక్క కాంతి కణాలు అనేవి యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తున్నాయి. ఇట్ మీన్స్ ఏమిటినన్నా కాంతి కణాలు అంటే లైట్ అనేది మనకి మెకానికల్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తున్నాయి, యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తున్నాయి అని చెప్పేసి హైగెన్స్ చెప్పాడు. ఏ వ్యక్తి కాంతి అనేది యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి నిరూపించడానికి ప్రయత్నించాడంటే హైగెన్స్ అని చెప్పేసి చెప్పాలి నాన్న. కాంతి అనేది యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అయితే మరి మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం, మనం ధ్వని అనే లెసన్లో మాట్లాడుకున్నాం. మరి ఎక్కడైతే తరంగాల రూపంలో ప్రయాణిస్తుందంటే అక్కడ తప్పనిసరిగా ఏముండాలి, మనకి యానకం అనేది ఉండాలి. అర్థమైందా లేదన్నా, మెటీరియల్ మీడియం అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి హైగెన్స్ ఏం చెప్పాడంటే మరి కాంతి కణాలు అనేవి ప్రయాణించాలి అంటే అవి ఏం చెప్పాడు, యాంత్రిక తరంగాలని చెప్పాడు. సో వాటికి కావాల్సినటువంటి యానకం ఏమిటి అంటే మెటీరియల్ మీడియము ఈథర్ అనేటటువంటి మీడియం కావాలి, ఈథర్ అనేటువంటి యానకం కావాలి అని చెప్పేసి హైగెన్స్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా లేదన్నా, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా లేదా, న్యూటన్ ఏం చెప్పాడు, కాంతి అనేది కణాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పాడు. హైగెన్స్ ఏం చెప్పినాడు, కాంతి అనేది యాంత్రిక తరంగముల రూపంలో ప్రయాణిస్తుంది. మరి యాంత్రిక తరంగముల రూపంలో ప్రయాణించాలంటే యానకం ఉండాలి, ఆ కావాల్సిన యానకమే ఈథర్ అని చెప్పేసి చెప్పి ఉన్నాడు హైగెన్స్ తన యొక్క తరంగ సిద్ధాంతం వేవ్ థియరీ ఆఫ్ లైట్ ద్వారా. అర్థమైందా లేదన్నా. అదేవిధంగా న్యూటన్ ఏం చెప్పి ఉన్నాడు, కాంతికి రంగు ఎలా వస్తుందంటే కాంతి కణాల యొక్క పరిమాణమును బట్టి రంగు వస్తుందని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అయితే ఇతను హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పాడంటే తరంగ దైర్ఘ్యము అంటే వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యమును బట్టి కాంతికి రంగు వస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అర్థమైందా లేదన్నా, వేవ్ లెంత్ను బట్టి మనకి కాంతికి రంగులు అనేవి రావడం జరుగుతుంది అని చెప్పేసి హైగెన్స్ చెప్పడం అనేది జరిగింది. సో ఇది కూడా తప్పే, మనకి కణ సిద్ధాంతం న్యూటన్ చెప్పింది కూడా రాంగే, అదేవిధంగా తరంగ సిద్ధాంతం హైగెన్స్ చెప్పింది కూడా రెండు కూడా రాంగే. కరెక్ట్గా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అర్థమైందా లేదన్నా. ఎందుకు తరంగ సిద్ధాంతం హైగెన్స్ తప్పు అంటే ఎప్పుడూ కూడా కాంతి తరంగాలు అనేవి యాంత్రిక తరంగముల రూపంలో ప్రయాణించవు. ఎందుకంటే అవి విద్యుదయస్కాంత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తాయి. విద్యుదయస్కాంత తరంగముల రూపంలో ఈ యొక్క కాంతి కిరణాలు అనేవి ప్రయాణిస్తాయి, కానీ ఎందులో ప్రయాణించున్నా యాంత్రిక, హైగెన్స్ చెప్పినట్టు యాంత్రిక తరంగంల రూపంలో ప్రయాణించు. అది ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ది హైగెన్స్. రెండవది తీసుకున్నట్లయితే మన ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటి వరకు ఈథర్ అనేటువంటి యానకం ఉంది అని చెప్పేసి కనుక్కోవడం అనేది జరగలేదు. అర్థమైందా లేదన్నా. కానీ ఇతనేం చెప్పాడు, ఈథర్ అనే యానకం ఉంటేనే కాంతి కణాలు అనేవి ప్రయాణిస్తాయి, ఆ యొక్క యానకం గుండా అని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏ యొక్క శాస్త్రవేత్త కూడా ఈథర్ అనేటువంటి యానకాన్ని కనుక్కోలేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ హైగెన్స్ది. సో ఈ రెండూ కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పవచ్చు. క్వాంటం సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే మాక్స్ ప్లాంక్. 1900 సంవత్సరంలో మాక్స్ ప్లాంక్ యొక్క క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది నాన్న. కణ సిద్ధాంతం, న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని 16వ శతాబ్దంలో, ఇప్పుడు నాన్న 16వ శతాబ్దంలో ప్రతిపాదించడం అనేది జరిగింది. అదే మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదించాడంటే 1900 సంవత్సరంలో ప్రతిపాదించాడు. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా బిట్స్ ఏ యొక్క సిద్ధాంతం నుంచి అడుగుతారంటే ఈ యొక్క క్వాంటం సిద్ధాంతం నుంచి అడగడం అనేది జరుగుతుంది. అయితే క్వాంటం సిద్ధాంతం ప్రకారం మాక్స్ ప్లాంక్ ఏం చెప్పాడంటే శక్తి అనేది చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాను నాన్న. కాంతి అనేది చిన్న చిన్న శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాక్స్ ప్లాంక్. చాలా ఇంపార్టెంట్ నాన్న. మరి అలా ఆ యొక్క శక్తి, ఆ యొక్క చిన్న చిన్న ప్యాకెట్లో ఉన్నటువంటి శక్తి అనేది, ఒక ప్యాకెట్లో ఉన్నటువంటి శక్తి అనేది ఎంతకు సమానం అంటే 1 క్వాంటం లేదా 1 ఫోటానికి సమానము అని చెప్పేసి చెప్పి ఉన్నాను నాన్న. 1 క్వాంటా లేదా 1 ఫోటానికి సమానం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మాక్స్ ప్లాంక్. మరి ఈ యొక్క ఎనర్జీ ఆఫ్ ద లైట్ అంటే కాంతి యొక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, అతను యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, అదేమిటంటే హెచ్ను ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ. ఇది న్యూ అనేది మనకి గ్రీక్ వర్డ్ అనమాట. మనకు ఆల్రెడీ మ్యూ అనే వస్తువు ఉంటాయి. దీన్ని ఏమంటారంటే మ్యూ అని చెప్పేసి పిలుస్తారు, దీన్ని ఏమంటారంటే న్యూ అంటారు. మరి హెచ్ అంటే ఏమిటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్స్ స్థిరాంకం అంటారు. న్యూ అంటే ఏమిటంటే పౌనఃపున్యము, ఫ్రీక్వెన్సీ. అర్థమైందా లేదన్నా. అదేవిధంగా కాంతి వేగము సి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. దీన్ని బట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. దీన్ని బట్టి ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైందా లేదన్నా.
చాలా ఇంపార్టెంట్ నాన్న. సి ఈజ్ ఈక్వల్ టు అంటే కాంతి యొక్క వేగం ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే పౌనఃపున్యము. అర్థమైంది లేదు? అదేవిధంగా కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగం సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. దీన్ని బట్టి మనకి న్యూ కావాలంటే ఈ యొక్క ల్యాండా సి కిందకి వెళ్తుంది. ఇట్ మీన్స్ సి బై ల్యాండా. మరి యొక్క న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండాని ఇందులో మనం అప్లై చేసినట్లయితే ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా అనేది మనకు వస్తుంది. అంటే దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. అర్థమైంది లేదంటే అంటే తరంగ దైర్ఘ్యం పెరిగింది అంటే కాంతి యొక్క శక్తి అనేది తగ్గుతుంది. అర్థమైంది లేదన్నా? అదే పౌనఃపున్యం పెరిగింది అంటే కాంతి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. అర్థమైంది లేదన్నా? సో ఇట్ మీన్స్ ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏమిటినా ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ ద లైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. అర్థమైందా లేదన్నా? తరంగ దైర్ఘ్యం పెరిగిందంటే కాంతి యొక్క శక్తి తగ్గిపోతుంది, పౌనఃపున్యం పెరిగిందంటే కాంతి యొక్క శక్తి అనేది పెరుగుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదన్నా? ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇది మనకి ఫైనల్ ఈక్వేషన్, చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఈ యొక్క గొప్ప సిద్ధాంతాన్ని ఇప్పటి వరకు కూడా ఏ యొక్క శాస్త్రవేత్త కూడా ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని వెలికి తీయలేకపోయాడు. ఈ యొక్క సిద్ధాంతం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏ యొక్క శాస్త్రవేత్త కూడా ఇప్పటి వరకు నిరూపించడం అనేది జరగలేదు. సో ఇంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను మాక్స్ ప్లాంక్కి 1918వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది నాన్న? 1918. మరి ఇంత గొప్ప సిద్ధాంతాన్ని కనుక్కున్న తర్వాత ఈ యొక్క 1900 సంవత్సరం తర్వాత అనేకమైనటువంటి ప్రయోగాలను సక్సెస్ అయ్యాయి. దేన్ని బేస్ చేసుకొని? క్వాంటమ్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఎన్నో సిద్ధాంతాలు మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది, సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. అందుకే ఈ యొక్క క్వాంటమ్ సిద్ధాంతం తర్వాత ఉన్నటువంటి యుగాన్ని ఆధునిక భౌతిక శాస్త్రం అని చెప్పేసి పిలుస్తారంటే 1900 సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క యుగాన్ని అంతా కూడా ఏమని పిలుస్తారు నాన్న? ఆధునిక భౌతిక శాస్త్రం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సర్ సివి రామన్ మనకి తెలుసు, ఆల్రెడీ 1928వ సంవత్సరంలో ఆయన రామన్ ఎఫెక్ట్ను కనుక్కోవడం అనేది జరిగింది. దానికి గాను అతనికి 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరి సర్ సివి రామన్ చేసినటువంటి రామన్ ఎఫెక్ట్లో కూడా మనకి ఉపయోగించినటువంటిది ఏమిటి అంటే ఏ యొక్క సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని రామన్ ఎఫెక్ట్ నిరూపించాడంటే ఈ యొక్క క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని చేశాడని చెప్పేసి చెప్పవచ్చును. అంత గొప్ప సిద్ధాంతము ఈ యొక్క మాక్స్ ప్లాంక్ నిరూపించినటువంటి క్వాంటమ్ సిద్ధాంతము. చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ విద్యుదయస్కాంత సిద్ధాంతం, లాస్ట్ తరంగ సిద్ధాంతము, విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ, చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే మ్యాక్స్వెల్. అర్థమైందా లేదా? అయితే ఇతనేం చెప్పాడంటే కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగముల రూపంలో ప్రయాణిస్తుంది. విద్యుదయస్కాంత తరంగముల రూపంలో, ఇట్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అదేవిధంగా కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగముల రూపంలో ప్రయాణిస్తుంది, కావున వీటికి ఎటువంటి యానకం అవసరం లేదు అని చెప్పేసి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మాక్స్ ప్లాంక్. యానకం ఉండాలి, ఈతరనే యానకం ఉండాలని చెప్పిన వ్యక్తి హైగెన్స్. యానకం అవసరం లేదు, ఈ యొక్క ఏమిటి నా కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగంలో రూపంలో ప్రయాణిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే మ్యాక్స్వెల్. ఇతనే మనకి కాంతికి సంబంధించి కాంతి యొక్క వేగాన్ని C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పడం అనేది జరిగింది. కాంతి వేగము C ఈజ్ ఈక్వల్ టు ఎక్కడన్నా శూన్యంలో లేదా గాలిలో, శూన్యంలో లేదా గాలిలో కాంతి యొక్క వేగము C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాక్స్వెల్. ఏ యొక్క సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని? విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము. ఇవి మనకి కాంతి సిద్ధాంతాలు, అదేవిధంగా కాంతికి సంబంధించి ఉన్నటువంటి ఇంట్రొడక్షన్ క్లాస్. ఓకేనా? నెక్స్ట్ ఏమిటంటే కాంతికి సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ యొక్క ధర్మాలు నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.